హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఎసింక్ అవైట్ అన్న టాపిక్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, అసలు ఎసింక్ అవైట్ అన్న కీవర్డ్ ఓకే ఎందుకు ఇంట్రడక్షన్ అయ్యింది అంటే, ఒక నార్మల్ ఫంక్షన్ ని ఎసింక్రోనస్ వేలో మనం ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఈ ఎసింక్ అవైట్ అన్న మెథడాలజీ తీసుకొచ్చారనమాట. అంటే ఎసింక్ అవైట్ అంటే ఎలా ఏంటి సాయి అని అడిగితే కనుక, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాసామనుకోండి, సింపుల్ గా చెప్తున్నాం, ఏమవుతుంది, ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి మీకు రిజల్ట్ ఇచ్చేస్తుంది. బట్ అదే ఏపీఐ కాల్ చేస్తున్నప్పుడు మనకి డేటా రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. మరి ఆ టైం వరకు మనం ఆగాలి కదా. అది రాకుండా రిటర్న్ లో ఏమన్నా పెడితే మరి అదే రిటర్న్ అయిపోతుంది కదా. ఎగ్జాంపుల్, నీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. లెట్ మీ టేక్ ఎ స్క్రిప్ట్ క్లాస్, ఎందుకంటే నేను ఒక HTML లో రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఒక ఫంక్షన్ తీసుకున్నానండి. ఓకే, సో తీసుకోండి, దీన్ని ఏం చేస్తానంటే లెట్స్ మేక్ ఎన్ ఏపీఐ కాల్. ఇది ఒక ఏపీఐ కాల్ యొక్క ఫంక్షన్. ఇందులో నేను ఒక ఏపీఐ కాల్ కాన్స్టెంట్ కి రిజల్ట్ ఇస్ ఈక్వల్ టు ఏపీఐ కాల్ అంటే ఎక్స్ఎంఎల్ హెచ్టిటిపి రిక్వెస్ట్. యాక్చువల్గా ఇది వెనిలా జావాస్క్రిప్ట్ అయితే, బట్ మనం ఏం చేస్తాం, ఈ ఈ ఏంటంటారు రియాక్ట్ ఇవన్నీ వచ్చినప్పుడు మనకు వచ్చేటప్పటికి ఏంటి, ఫెచ్ కాల్ కానీ ఇలాంటివన్నీ వచ్చినాయి అనమాట. సో ఫెచ్ కాల్ యూజ్ చేశాను. సో ఈ రిజల్ట్ లోకి ఆ ఫెచ్ నుంచి వచ్చిన ఏపీఐ యొక్క డేటా నాకు రావాలి. బట్ నేనేం చేస్తున్నాను ఇక్కడ, రిజల్ట్ అంటున్నాను. ఓకే, సో ఆ రిజల్ట్ ఏమవుతుంది, ఇంకా నాకు ఏపీఐ కాల్ ట్రిగ్గర్ అయ్యింది, బట్ అది సర్వర్కి వెళ్ళి రెస్పాన్స్ తెచ్చుకుంటే ఆ రెస్పాన్స్ ని రిజల్ట్ లో స్టోర్ చేసిన తర్వాత కదా కన్సోల్ లాగా అవ్వాలి. బట్ ఇక్కడ ఈ ఇష్యూలో ఏమవుతుంది, ఆటోమేటిక్గా నాకు రిజల్ట్ అన్డిఫైన్ అనో జీరో అనో నల్ అనో ప్రింట్ అయిపోతుంది. అంతే కదా. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ హియర్. సో ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. ఈ వీడియోలో ఎసింక్ అవైట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బిఫోర్ దాట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి టాపిక్స్ ఇంకా క్లియర్ కట్ గా తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎసింక్ అవైట్, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఇక్కడ, రైట్. సో ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం చేశాను, ఒక ఫంక్షన్ ఏపీఐ కాల్ అని తీసుకున్నా. సో ఇప్పుడు ఏపీఐ కాల్ రాసి మిమ్మల్ని కన్ఫ్యూజన్ లో పెట్టి నేను అదేం చేయలేను. కాబట్టి సింపుల్ గా ఏం చేస్తానంటే, ఒక సెట్ టైమ్ అవుట్ అన్న ఒక ఫంక్షన్ యూజ్ చేసి అందులో ఒక ప్రామిస్ తీసుకుంటా. ఆ ప్రామిస్ ని నేను రిజల్ట్ చేస్తాను. మళ్ళీ ఏంటి సాయి ప్రామిస్ అంటున్నాం అని మీరు నన్ను అడగచ్చు. సో ఎసింక్ అవైట్ అన్నది ఏమవుతుందంటే, ఎసింక్ అవైట్ అన్న కీవర్డ్స్ ఎనేబుల్స్ asynchronous ప్రామిస్ బేస్డ్ బిహేవియర్. ప్రామిస్ బేస్డ్ బిహేవియర్ ని రిటర్న్ చేయడానికి ఒక క్లీనర్ స్టైల్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎక్స్ప్లిసిట్ గా కాన్ఫిగర్ చేసే ప్రామిసింగ్ చైన్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. దాన్ని బట్టి ఇది మనకి ఒక సొల్యూషన్ ను క్రియేట్ చేస్తుంది. సో దానికోసమే ఇక్కడ నేను చేసే ఈ చిన్న ప్రోగ్రామ్. సో దీన్ని, సో నేను ఏం చేస్తానంటే, ఈ ఎగ్జాంపుల్ నేను ఇంటర్నెట్ లో తీసుకున్నదే, సో మీకు కొంచెం క్లియర్ గా అర్థమవుతుందని నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, సో రిజాల్వ్ ఆఫ్టర్ 2 seconds, సింపుల్ గా ఆఫ్టర్ 2 seconds అని చెప్పి ఒక మెథడ్ తీసుకున్నాను. నేను లోపల ఏం చేస్తానంటే, ఈ ఫెచ్ అనేది మరి ప్రామిస్ బేస్డే కదా. ఓకే, అజాక్స్ కాల్ అన్నది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఈ రిజల్ట్ లో ఒక న్యూ ప్రామిస్ తీసుకో. అంటే లెట్స్ అస్యూమ్ యు ఆర్ గెటింగ్ ఏ డేటా ఫ్రమ్ అన్ ఏపీఐ. ఒక ఏపీఐ నుంచి డేటా వస్తుంది అనుకోండి. సో ప్రామిస్, నేను ప్రామిస్ గురించి మీకు తెలియాలంటే ప్రీవియస్ గా ఒక వీడియో చేశాను చూడండి. సో అందులో ఆ ప్రామిస్ నుంచి నాకు ఒక రెస్పాన్స్ వస్తుంది, అదే రిజాల్వ్ ఆర్ రిజెక్ట్. సో ఇందులో నేను రిజాల్వ్ తీసుకోండి, సారీ మై బ్యాడ్, ఇట్స్ అన్ యారో ఫంక్షన్. ఓకే, తీసుకుని ఇందులో సెట్ టైమ్ అవుట్ పెడుతున్నాను. ఓకే, సెట్ టైమ్ అవుట్ ఆఫ్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టుకోండి. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో జస్ట్ ఆఫ్టర్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ నేను ఒక డిలే ఇస్తున్నాను, విచ్ ఇస్ 2000 మిల్లీ సెకండ్స్. అది మిల్లీ సెకండ్స్. సో అందులో మిల్లీ సెకండ్స్ అంటే అర్థం ఏంటి, 2 seconds అనమాట. సో ఇందులో నేను రిజాల్వ్ చేస్తాను, రిజాల్వ్ ఆఫ్ రిజాల్వ్. ఓకే, అంటే మీరు ముందు వీడియో కనుక చూస్తే మీకు ప్రామిస్ గురించి క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ లో నేను ఏం చేశాను, ఒక రిజల్ట్ అన్న కాన్స్టెంట్ లో ఒక ప్రామిస్ బేస్ ని తీసుకుంది. ఆ ప్రామిస్ 2 seconds తర్వాత నాకు ఎగ్జిక్యూట్ అయ్యి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఏపీఐ నుంచి రెస్పాన్స్ వస్తుంది అనుకోండి. ఆ రెస్పాన్స్ ని రిజల్ట్ లో స్టోర్ చేసి console.log ఆఫ్ రిజల్ట్ అన్న. ఓకే, సో ఇప్పుడు నేను ఇందులో ఎసింక్ అవైట్ ఇంకా తీసుకురాలా, జస్ట్ ప్రింట్ చేసి చూద్దాం. సో సపోజ్ ఐ గో విత్ దిస్, లైక్ దిస్ చేసి నేను ఇప్పుడు దీన్ని కనుక రన్ చేస్తే, లెట్ మీ గో అండ్ ఓపెన్ విత్ మై క్రోమ్ బ్రౌజర్. ఓపెన్ చేసి చూద్దాం. లెట్ మీ, ఐ థింక్ ఇది నేను పక్కన పెట్టుకుంటే బాగుండేది. కోడో పక్కన ఏదో పక్కన నాకు ప్రామిస్ రిటర్న్ అయింది, రైట్. దీన్ని కూడా చిన్న చూద్దాం.
Wait like this and close this. I think దీన్ని కూడా let me make a little small. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను రిఫ్రెష్ చేస్తే నాకు ప్రామిస్ రిటర్న్ అవుతుంది. console.log ప్రామిస్ విచ్ ఇస్ పెండింగ్ అని చెప్పి నాకు ఏదో మెసేజ్ కనబడుతుంది. బట్ నేను ఇక్కడ ఇచ్చింది ఏంటి, రిజాల్వ్డ్ కదా. నాకు ఈ సెట్ టైం అవుట్ తర్వాత ఈ ఎగ్జిక్యూట్ అవ్వాలి. నాకు దానికన్నా ముందే ఏదో ప్రామిస్ రిటర్న్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఇక్కడ ప్రామిస్ ని డిఫైన్ చేశాను కాబట్టి ఈ ప్రామిస్ రిటర్న్ అయినా అవ్వకపోయినా ఇది క్రియేట్ అయ్యేది ఒక కొత్త ప్రామిస్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది కదా. ఇది లోపల జరిగే ఫంక్షనాలిటీ. ఇది 2 మిల్లీ సెకండ్స్ 2000 మిల్లీ సెకండ్స్ తర్వాత నాకు వచ్చే రెస్పాన్స్ రిజాల్వ్డ్ అని ఒక స్ట్రింగ్. బట్ ఎప్పుడైతే నేను కాన్స్టెంట్ గా న్యూ ప్రామిస్ అని రాశానో, ఈ న్యూ ప్రామిస్ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద బిల్డ్ అయ్యి ఆబ్జెక్ట్ ని రిజల్ట్ లోకి స్టోర్ చేసి ఆ రిజల్ట్ ని ప్రింట్ చేసేస్తుంది. అంటే నేను అనుకున్న అవుట్పుట్ రాలా, క్లాప్ అయింది. వై? బికాస్ ఎందుకంటే ఈ ఫంక్షన్ అన్నది డైరెక్ట్ గా సింక్రనస్ వేలో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ అయిన వెంటనే నాకు రిజల్ట్ కనపడుతుంది. కాబట్టి ఈ ఫంక్షన్ ని ఎసింక్రనస్ గా మనం కాల్ చేయగలగాలి. అప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం ఆ ఏదైతే ప్రామిస్ బేస్డ్ రెస్పాన్స్ వస్తుందో దాన్ని క్లియర్ గా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. క్లియర్ స్టైలింగ్ తో చేయొచ్చు. మీరు అనొచ్చు, దీనికన్నా ప్రామిస్ లో మనకు చైనింగ్ ఉంది కదా సాయి, ప్రామిస్ డాట్ దాన్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను నేను. అలా ఎన్ని రాస్తారు? వేస్టే కదా. అలా రాయడం వల్ల మీ కోడింగ్ యొక్క స్టైలింగ్ పోతుంది కదా. ఓకే, సో అలాంటి ఎక్స్ప్లిసిట్ ప్రామిస్ చైనింగ్ అవాయిడ్ చేయడానికి ఈ అసింక్ అవైట్ అన్నది క్రియేట్ చేశారనమాట. ఓకే, నా దీన్నే నేను ఒక సింపుల్ ఏమంటారు చేంజ్ చేస్తా. చూడండి ఎలా చేస్తానంటే, ఐమ్ రైటింగ్ ఇన్ ఇదేం డిస్టర్బ్ చేయను, లెట్స్ కీప్ ఇట్ ఎలా, ఐ మీన్ అది ఎలా ఉందో అలా ఉంచేద్దాం. ఓకే, సో నేనేం చేస్తానంటే దీన్ని కొంచెం డిఫరెంట్ గా అసింక్ అన్న ఒక ఫంక్షన్ తీసుకోండి. దానికి ఏం లేదు, నార్మల్ ఫంక్షన్ సింటాక్స్ ఏదైతే ఉందో దాని ముందు అసింక్ అన్న కీవర్డ్ పెట్టండి. దట్స్ ఇట్. పెట్టి ఫంక్షన్ ఏదైతే ఉందో అసింక్ కాల్, ఓకే, ఆఫ్, ఇలా ఓన్లీ అసింక్ అన్న కీవర్డ్ పెట్టి ఫంక్షన్ రాసుకోండి. సో console.log of, I can say సింపుల్ గా కాలింగ్, ఆ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఇందులో ఇప్పుడు నేను రిజల్ట్ తీసుకుంటా. కాన్స్టెంట్ రిజల్ట్ అక్కడ తీసుకోవాలి ఇంకా. ఓకే, రిజల్ట్ ఇస్ ఈక్వల్ టు await స్పేస్ వాట్ ద ఫంక్షన్ మనకి ఏదైతే రాసామో అది యూజ్ చేస్తా. అండ్ ఐ విల్ రిమూవ్ దిస్ రిజల్ట్ హియర్. సో ఇక్కడ నేను ఒక రిజల్ట్, ఒక మెథడ్ ని await లో పెట్టి నేను కాల్ చేస్తున్నా అండ్ కాన్స్టెంట్ లో రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ రిజల్ట్ ని నేను ఇక్కడ కాల్ చేస్తాను. console.log రిజల్ట్ ఈజ్ మై రిజల్ట్ అంటే అలా పెడితే మీకు క్లియర్ గా వస్తుంది. అర్థమైందా? నా లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ ఫంక్షన్. రైట్, నా గో బ్యాక్ టు ద బ్రౌజర్ అండ్ రిఫ్రెష్ చేసుకోండి ఒకసారి. లెట్స్ క్లియర్ దిస్. యాజ్ ఆఫ్ నౌ రిజల్ట్ కాలింగ్ అని వచ్చింది, రిజల్ట్ అన్డిఫైన్డ్ వచ్చింది. ఓకే, వై ఐ గాట్ అన్డిఫైన్డ్? నేను ఇక్కడ ఈ ఫంక్షన్ లో నేను నథింగ్, నేనేం రిటర్న్ చేయట్లా. సో బేసికల్ గా ఇక్కడ కాన్స్టెంట్ డిఫైన్ చేశాను కదా, దాన్ని నేను ఏం చేస్తానంటే రిటర్న్ న్యూ ప్రామిస్ అంటారు. అదే రిటర్న్ చేయాలి కదా, రిటర్న్ అవ్వకుండా ఫంక్షన్ ఎలా కాల్ అవుతుంది? ఏం వాల్యూ రిటర్న్ అవ్వదు కదా అక్కడ. సో రిటర్న్ చేశాను కాలింగ్. ఆఫ్టర్ 2 సెకండ్స్ నాకు రిజాల్వ్ అనే స్టేట్ వచ్చింది. యాక్చువల్గా ప్రామిస్ డాట్ దెన్ అలా పెట్టుకుంటూ వెళ్ళినా మీకు వచ్చేది సేమ్ రిజల్ట్. బట్ ఒక క్లీనర్ స్టైల్లో, ఒక ప్రొఫెషనల్ వేలో స్టైల్లో మీరు రాయాలి కోడింగ్ అనుకుంటే కనుక అసింక్ అవైట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. బేసికల్ గా ఇది ఎక్కడ వస్తుంది సాయి అని మీరు అడిగితే, జనరల్ గా ఏపీఐ కాల్స్ రాస్తున్నప్పుడు, లేదా ఒక రెడెక్స్ స్టేట్ లో, మనం రియాక్ట్ లో అయితే కనుక ఒక రెడెక్స్ స్టేట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కానీ, అలాంటి టైంలో మనం ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఓకే, అర్థమైందా? ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది వాట్ ఈస్ దిస్ అసింక్ అండ్ అవైట్ అన్న ఒక కీవర్డ్స్ ఎందుకు వచ్చిందో. సో ప్రామిస్ అంటే మీకు తెలియాలంటే ముందు వీడియో చూడండి, దాని తర్వాత అసింక్ అవైట్, దీని తర్వాత మీకు నెక్స్ట్ జనరేటర్ ఫంక్షన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ మీ సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ.